హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం బ్లీచ్ యానిమే ఎపిసోడ్ 25 మీకు ఈ వీడియో తెలుగులో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆల్రెడీ మీకు ప్రామిస్ ఇచ్చినట్లు మీరు 1K వ్యూస్ అనేవి టార్గెట్ని కంప్లీట్ చేశారు కాబట్టి నిన్న ఈవినింగ్ కూడా క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలైట్ మంగా చాప్టర్ని అయితే రిలీజ్ చేసాము. అండ్ ఆ వీడియోని ఎవరైనా చూడకుంటే ఈ వీడియో తర్వాత వెళ్ళి ఆ వీడియో చూడండి. అండ్ తప్పకుండా ది డైలీ లైఫ్ ఆఫ్ ది ఇమ్మోర్టల్ కింగ్ సీజన్ 4 ఎక్స్ప్లెనేషన్ కూడా త్వరగా వస్తుంది. అండ్ ఆ విషయం మాత్రం నేను గ్యారంటీగా చెప్పగలను. ప్లీజ్ కొంచెం టైం ఇవ్వండి. అండ్ దాంతోపాటు రీసెంట్గా క్రంచీరోల్లో ఎంతో మంచి యానిమేస్ అయితే తెలుగు డబ్బింగ్ లేక అయితే అవైలబుల్గా వస్తున్నాయి. సో వాటన్నిటిని కలుపుకొని ఒక కొత్త యానిమే సజెషన్స్ వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో ఆ వీడియో చేయాలో వద్దో తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఒకవేళ చేయమంటే ఈరోజు ఈవినింగే ఆ వీడియోని అప్లోడ్ చేస్తాను. అండ్ ఇప్పటి వరకు మీరు కానీ మన సోషల్ మీడియా అకౌంట్స్ని ఫాలో కావకుంటే దయచేసి యూట్యూబ్లో సపోర్ట్ చేసినట్లే మెయిన్ అదర్ ప్లాట్ఫామ్స్లో కూడా సపోర్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ తప్పకుండా ఇన్స్టాగ్రామ్లో మీరు ఫాలో చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకా లేట్ అండ్ ల్యాగ్ లేకుండా వీడియోని స్టార్ట్ చేసుకుందాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. లాస్ట్ ఎపిసోడ్ ఎక్కడైంది, ఎపిసోడ్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఫైనల్లీ మన ఇచ్చుగో గాడు కూడా తన యొక్క సూపర్ షీల్డ్ అనేది అవాకన్ చేస్తాడు. ఇంకా అప్పుడే రిచ్ కూడా వచ్చి ఓకే నేను మీ అందరికీ ఒక విషయం అయితే చెప్పబోతున్నాను, జాగ్రత్తగా వినండి. అండ్ మనం ఈ రోజు నైట్ ఇక్కడ నుంచి వెళ్ళబోతున్నాం అనడంతో ఇంకా ఆ మాటలు విన్న మన వాళ్ళందరూ కూడా ఏంటి ఇంత త్వరగా వెళ్తున్నామా అనడంతో అప్పుడే రిచ్ కూడా చెప్తామంట, అవును ఇంతకు మించి మనకు టైం లేదు, ఇన్ఫాక్ట్ మీరు ఇది నేర్చుకోవాలని ఇంత లేట్గా వెళ్తున్నాం అంతే అని చెప్తాడు. అండ్ అప్పుడే తను మాట్లాడుతుండగా సడన్గా అతను ఎందుకో గట్టిగా అరుస్తాడు అనమాట. అది ఎందుకనేది మీకు ఫ్యూచర్లో తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ సీన్లో మన ఇచ్చుగో గాడు కూడా నిద్రలో నుంచి పైకి లేస్తాడు. తన పక్కన గాంజో అయితే కొన్ని స్పెల్స్ అనేవి నేర్చుకుంటూ ఉంటాడనమాట. సో అది చూసి ఇచ్చుకోగాడు ఏం చేస్తున్నావు అనడంతో దానికి ఇచ్చుకోగాడు కూడా ఇదంతా నీకు అనవసరం అండ్ నీ ఫ్రెండ్స్ అందరూ కూడా పైన ఉన్నారు, వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకోపో అండ్ మీరు ఇక్కడ నుంచి వెళ్ళబోతున్నారు అనడంతో అప్పుడే ఇచ్చుకోగాడు ఇంత త్వరగానే అంటాడు. దానికి గాంజోగాడు కూడా ఏరా ఈడే ఉండిపోతావా లేదంటే అమ్మాయిని కాపాడతావా అనడంతో ఇంకా మన ఇచ్చుకోగాడు కూడా ఓకే వెళ్తానని చెప్పి వెంటనే మనోడు కూడా పైకి వెళ్తాడు. అప్పుడే అక్కడ ఉన్న ఉరిచి యొక్క తోకని చూసి ఏమైంది ఉరిచి నీ తోక అలా అయిపోయింది అనడంతో అప్పుడే మనోళ్ళంతా వచ్చి అరే నూర్మి అంటాడు. ఇంకా మన ఉరిచి కూడా ఇది ఎలాగో నీకు తెలియదారా అని చెప్పి గట్టిగా అరుస్తాడు. అప్పుడే మన ఫ్లాష్ బ్యాక్స్ అనేది చూస్తామంట. ఎప్పుడైతే మనం ఉరిచి ఇచ్చుకో దగ్గరికి వచ్చి మాట్లాడతాడు లేదో అప్పుడే మనం నిద్దట్లో ఎవరిచి యొక్క తోకని అనేది గట్టిగా పట్టుకుంటాడు అనమాట. అండ్ దాన్ని విడిపించడానికి ఎన్నో కష్టాలు పడి మనోళ్ళు అయితే ఆ తోక విడిపిస్తారు. కానీ లిటరలీ అప్పటికే ఆ తోక కొన్ని షేపులు మాత్రం మారిపోయి ఉంటుంది. ఇంకా అది గుర్తు తెచ్చుకొని ఉరిచి కొద్దిసేపు నువ్వు నాతో మాట్లాడుకో, ఒకవేళ నువ్వు కానీ నాతో మాట్లాడితే నేను నిన్ను చంపేస్తా అని చెప్పి వార్నింగ్ అయితే ఇస్తుంది. ఇంకా అప్పుడే కుకాకు శివ కూడా ఓకే మీ అంతా రెడీగా ఉంటే నేను మిమ్మల్ని పంపిస్తాను అనడంతో దానికి మన ఇచ్చుకో గ్యాంగ్ అంతా కూడా ఓకే మేము రెడీగా ఉన్నాం అనడంతో అప్పుడే కుకాకు శివ కూడా వెయిట్ 1 minute నా తమ్ముడు గాంజోగాడు ఎక్కడ అని అడగడంతో వెంటనే మన గాంజోగాడు ఇక్కడే ఉన్న అక్కయ్య అని చెప్తాడు. అండ్ దాన్ని చూసి నిచ్చుకోగాడు నువ్వెందుకు వస్తున్నావు అనడంతో నీకు తెలియదా హీరోస్ ఎప్పుడు లాస్ట్ గానే ఎంట్రీ ఇస్తాడు అండ్ నేను కూడా మీకు హెల్ప్ చేయడం కోసం వస్తున్నాను అనడంతో దానికి ఇచ్చుకోగాడు కూడా అసలు నువ్వెందుకు వస్తున్నావురా, మాకంటే ఏదో రివెంజ్ ఉంది, తనని సేవ్ చేయడం కోసం అయితే వెళ్తున్నాం, బట్ నీకేముంది అనడంతో అప్పుడే మన గాంజోగాడు కోపంగా నాకు కూడా రివెంజ్ ఉంది, నీకు ఏం తెలుసురా నా యొక్క పెయిన్ గురించి అని చెప్పి తన ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. బట్ అప్పుడే కుకాకు శివ కూడా ఆగు తమ్ముడు అని చెప్పినా సరే వెంటనే మన గాంజోగాడు మాత్రం ఆగు అక్క, వీడికి నా ఫ్లాష్ బ్యాక్ అనేది తెలియాలి, నేను ఎంత బాధపడుతున్నాను వీడికి తెలియాలి అండ్ సోల్ రీపర్స్ మీద నాకు ఎందుకు ఇంత కోపం ఉంది అనేది వీడికి తెలియాలి అని చెప్తాడు. మన కుకాకు శిబాకి ఒక తమ్ముడు ఉంటాడు అండ్ మన గాంజోగాడికి ఒక అన్న ఉంటాడు, తను కూడా సోల్ రీపర్ అనమాట. సో తన లైఫ్ అనేది ఎంతో బాగుండేది. ఇన్ఫాక్ట్ మన గాంజోగాని కంటే అతను ఎంతో తెలివైనడు అండ్ తనకుండే నాలెడ్జ్ని బట్టి తను ఫస్ట్ అటెంప్ట్లోనే సోల్ రీపర్ అయింటాడు అండ్ తను 5 yearsలోనే ఒక లూటినెంట్ వైస్ కెప్టెన్ గా కూడా మారింటాడు అనమాట. బట్ నా అన్న ఏం తప్పు చేశాడు, తనతో పాటు ఉండే సోల్ రీపర్స్ తనని చావు వదిలేశాడు. బట్ మా అన్నకి ఎప్పుడు ఆ సోల్ రీపర్స్ మీద హేట్ రేట్ ఉండేది కాదు అండ్ వాళ్ళు నా కళ్ళ ముందరే నా అన్నని చావు వదిలేశారు. అది చూసి నేను తట్టుకోలేకపోయినా అండ్ నాకు ఆ రోజు నుంచినే సోల్ రీపర్స్ అంటే నచ్చరు. బట్ నీ విషయంలో అది తప్పుగా జరిగింది, నువ్వు నీ ఫ్రెండ్ని కాపాడడం కోసం ఆ చావుల్లోకి కూడా వెళ్ళడాన్ని చూసి నేను రియలైజ్ అయ్యాను నీకు హెల్ప్ చేయాలని చెప్పి, అందుకనే నేను నీకు షీల్డ్ ఎలా తయారు చేయాలని అనేది నేర్పించాను అనడంతో ఇంకా ఆ మాటలు మన ఇచ్చుకోగాడు కూడా గుర్తు తెచ్చుకుంటామట. లాస్ట్ ఎపిసోడ్లో మన గాంజోగాడే కదా వీనికి షీల్డ్ అనేది నేర్పించింటాడు అండ్ గాంజోగాడు మన ఇచ్చుకోతా అంటాడనమాట, నువ్వు అందరు సోల్ రీపర్స్ లా కాదు అండ్ నువ్వు నాకు నచ్చావు అని కూడా చెప్తాడు కదా. అప్పుడు మన గాంజోగాడు ఇచ్చుకోలో తన బ్రదర్ని అయితే చూసుకుంటాడు అనమాట. సో అందుకనే మనోడు ఇచ్చుకోగానికి ఆ షీల్డ్ అనేది కూడా నేర్పించింటాడు అండ్ రుకియాని సేవ్ చేయడం కోసం ఇప్పుడు మనోళ్ళతో పాటు వెళ్తాను అని చెప్తాంటాడు. ఇంకా కుకాకు శివ కూడా ఓకే మీ సాడెస్ట్ ఫ్లాష్ బ్యాక్స్ అనేటివి మానేస్తే నేను మిమ్మల్ని ఇప్పుడు ఇక్కడ నుంచి పంపిస్తాను అని చెప్పి వెంటనే తన ఒక టెలిపోర్టేషన్ టెక్నిక్ అనేది ఉపయోగించి వీళ్ళనైతే ఆ రాకెట్ లోపలికి అయితే ఉంచుతుంది. అండ్ ఎప్పుడైతే మనోళ్ళంతా లోపలికి వెళ్తారో అప్పుడే మన కుకాకు శివ చెప్తుంది అనమాట, నేను మీకు ఒక సిగ్నల్ ఇస్తాను, సో ఆ సిగ్నల్ ఎప్పుడైతే ఇస్తానో అప్పుడు మీరందరూ కూడా ఒక షీల్డ్ అనేది తయారు చేసుకోండి పెద్దది, సో దాని ద్వారా మిమ్మల్ని మీరు కాపాడుకోగలరు అనడంతో దానికి రిచ్ కూడా ఓకే అంటాడు. ఇంకా మన కుకాకు శివ కూడా బయట అయితే ఆ రాకెట్ అయితే మండడం కోసం తన చుట్టూ ఒక స్పెల్ అనేది క్రియేట్ చేసి వెంటనే తన యొక్క స్పిరిచువల్ ఎనర్జీని ఉపయోగించి అక్కడైతే ఒక మంటను ఏర్పాటు చేసి గట్టిగా అయితే ఒక పంచ్ అనేది ఇస్తుంది. అండ్ ఆ గ్యాప్ లోనే మనోళ్ళు కూడా లోపలైతే ఒక స్పిరిచువల్ జెయింట్ యొక్క షీల్డ్ అనేది రెడీ చేసుకుని ఈ 6 మంది కూడా గ్యాలెక్ అయితే విసరబడతారు. అండ్ ఎప్పుడైతే కుకాకు శివ వీళ్ళందరినీ గ్యాలెక్ వదిలేసిందో ఇంకా మొత్తం నువ్వే చూసుకోవాలరా గాంజో, దయచేసి వాళ్ళకి హెల్ప్ చేయని చెప్తుంది. అండ్ వెంటనే మనోళ్ళు కూడా గ్యాల్లో అయితే ఎగురుతూ ఉంటారు. అండ్ అప్పుడే ఇచ్చుకో
గైడ్ అయితే తన యొక్క స్పిరిచువల్ పవర్ ని కొంచెం రిలీజ్ చేస్తున్నావు అని ఒరిహిమే చెప్పడంతో ఇంకా వెంటనే మనోడు దాన్ని కంట్రోల్ చేసుకుంటానని చెప్పి లోగా అయితే వదులుతూ ఉంటాడు. సో అది చూసిన చాద్గాడు అండ్ ఇషిడగాడు అరే నువ్వు ఎందుకని ఇంత లోగా వదులుతున్నావు అనడంతో సారీ ఇది నా వల్ల కాలేదు, నేను ఎలాగైనా కాన్సన్ట్రేషన్ చేస్తానని చెప్పి వీళ్ళ ముగ్గురు అయితే మాట్లాడుతూ ఉంటారు. అండ్ ఇంకొకసారి మన గాంజో గైడ్ అయితే ఆ స్పెల్స్ అనేవి ఉపయోగిస్తూ ఉంటారు అనమాట. అండ్ ఈ బబుల్ అనేది పగలకూడదని. అండ్ ఈ గ్యాప్ లోనే గాంజో గైడ్ అయితే ఇచ్చుకో గాని మాటలిని నువ్వు నన్ను ఇంటరాప్ట్ చేస్తున్నావు అని నీ అట్లాంటి వాగుడుకాయ లేడని చెప్పి వీళ్ళిద్దరు గొడవ పడతారు. అండ్ ఈ గ్యాప్ లోనే వీళ్ళైతే ఆ బబుల్లో ట్రావెల్ చేసుకుంటానే వెంటనే సోల్ సొసైటీ సీల్డ్ దగ్గరికి అయితే వచ్చేస్తారనమాట. సో అది చూసిన చాతిగాడు ఇదేనా సోల్ సొసైటీ అనడంతో ఇంకా అది చూసిన గాంజో గైడ్ కూడా ఓకే మనం దగ్గరికి వచ్చాం, జాగ్రత్తగా ఉండండి, ఎవరు స్పిరిచువల్ ఎనర్జీని వదిలేయకండి, గట్టిగా అయితే టైట్ గా హోల్డ్ పెట్టుకోండి, మీ ఫోకస్ అనేది కోల్పోకండి అనడంతో ఇంకా వెంటనే ఒరిచి కూడా ఓకే మీ అందరికీ ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పబోతున్నాను, మనం ల్యాండ్ అయ్యేటప్పుడు చాలా జాగ్రత్తగా ల్యాండ్ అవ్వాలి అండ్ అందరూ కూడా ఒక చోటే ఉందాము. అండ్ మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సినది ఒకటే, మీరు కెప్టెన్ లెవెల్ షినిగామిస్తో అస్సలు గొడవ పడకండి అండ్ అట్లాంటి థాట్ కూడా పెట్టకండి. ఒకవేళ అలా జరిగిందంటే మీరు అక్కడే చచ్చిపోతారు అండ్ వాళ్ళని చూసిన వెంటనే మీరు పారిపోవడానికి అయితే ట్రై చేయండి అని చెప్తాడు. ఇంక దానికి మనోళ్ళు కూడా ఓకే అని చెప్తారనమాట. బట్ ఈ గ్యాప్లోనే వీళ్ళ దురదృష్టం ఏంటంటే వెంటనే ఇచ్చుకోగాడి యొక్క స్పిరిచువల్ ఎనర్జీ ఎక్కువ లీక్ అవడంతో అండ్ వీళ్ళు ఎప్పుడైతే ఆ సోల్ సొసైటీ యొక్క బబుల్కి టచ్ అవుతారో వెంటనే వీళ్ళ బబుల్ అనేది డెస్ట్రాయ్ అయిపోతుంది. బట్ కంప్లీట్గా డెస్ట్రాయ్ అయితే కాదనమాట. అండ్ ఈ గ్యాప్లోనే వీళ్ళ 6 మంది కూడా విడిపోతూ ఉంటారు. అండ్ అప్పుడే ఒరిచి కూడా ఓకే మీరంతా ఎక్కడికి వెళ్ళకండి అండ్ అందరూ చేతులు పట్టుకోండి, అందరూ ఒక చోట ల్యాండ్ అవ్వాలని చెప్పి వీళ్ళైతే మాట్లాడుతూ ఉంటారు. కానీ అప్పుడే ఇషిడా గాడు ఒరిహిమే ఓ పక్కన పడితే చాతిగాడు అండ్ ఒరిచి ఓ పక్కన పడతారు అండ్ మన గాంజో గాడు ఇచ్చుకో గాడు అయితే ఓ పక్కన పడతారు. అప్పుడే మన ఇచ్చుకో దగ్గరికి అయితే ఒరిచి వచ్చి మేము ఇక్కడ సేఫ్ గా ఉన్నామంటంతో ఇంక వెంటనే చాతిగాడు అయితే ఒరిహిమే దగ్గరికి వస్తాడు. బట్ ఈ గ్యాప్ లోనే ఇషిడా గాడు దూరం పడిపోవడంతో ఇంక వెంటనే మన చాతిగాడు అయితే ఇషిడా గాని అయితే బయటికి లాగి వాడిని ఒరిహిమే దగ్గరికి పంపించి మనోడైతే ఆ సోల్ సొసైటీలోకి అయితే పడిపోతాడు అనమాట. అండ్ వెంటనే ఒరిచి చెప్తా ఉంటా ఓకే నాకు తెలిసినంత వరకు చాతిగాడు అయితే చనిపోడు, బట్ తనని ఎలాగైనా మనం ఫైన్ చేసి అతన్ని కూడా ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళాలి రుకియాని సేవ్ చేసే టైంలో అని చెప్తాడు. దానికి మన ఇచ్చుకోగాడు కూడా లేదు నేను ఎలాగైనా వెళ్ళి చాతిగాడిని కాపాడతానని చెప్పడంతో ఇంక వెంటనే ఒరిచి తిట్టి చాతిగాడు ఎలాగైనా బతుకుంటాడులే, బట్ నువ్వు ఇప్పుడు ఒరిహిమేని ఇషిడాని కాపాడాలి అండ్ మనం 5 మంది సేఫ్ గా ల్యాండ్ అవ్వాలి అనడంతో ఇంకా వెంటనే వీళ్ళు 5 మంది కూడా సేఫ్ గా ల్యాండ్ అవ్వాలన్నట్లు చేతులు పట్టుకుందామని ట్రై చేస్తారు. కానీ బట్ ఈ గ్యాప్ లోనే ఆ బబుల్ అయితే కంప్లీట్ గా పగిలిపోతుంది అండ్ వీళ్ళు అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కో దిక్కుకైతే వెళ్ళి పడిపోతూ ఉంటారనమాట. అండ్ దీనికి ప్యారలల్ గా నెక్స్ట్ సీన్ లో అయితే మన సోల్ సొసైటీలో కెప్టెన్స్ అందరి దగ్గరికి అయితే సీన్ షిఫ్ట్ అవుతుంది. అండ్ లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్ లో ఒక అలారం ఎలాగో అయితే వచ్చిందో దాని కంటిన్యూషన్ అనమాట. సో అలారం చూసిన వెంటనే మన వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉంటారు. అండ్ ఈ గ్యాప్ లోనే మన కెంపాచి గడ్ అయితే అలారం విన్న వెంటనే నేను వెళ్తానని చెప్పి వెంటనే తను పారిపోతూ ఉంటారు అనమాట వాళ్ళని చంపడం కోసం. సో వెంటనే అది చూసిన కెప్టెన్స్ అందరూ కూడా రేపు ఉండరా అనడంతో దానికి ఆ మాటలు విన్న మన కెంపాచి కూడా లేదు నేను ఉండను, నేను లేట్ గా ఉంటే మీరే వాళ్ళని చంపేస్తారు, నేనే వాళ్ళని చంపేయాలని చెప్పి మనోడు బయటికి అయితే పరిగెత్తాడు. ఇంకా అది చూసిన కెప్టెన్స్ అందరూ కూడా వీడియన్ సైకో నా కొడుకు అనుకుంటారు. అండ్ ఈ గ్యాప్ లోనే వీళ్ళందరికీ హెడ్ అయిండే ఆ యమమోటో కూడా ఓకే ఇప్పుడు మీరు వెళ్ళి ఆ ఇంట్రడ్యూసర్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళని అయితే చంపడానికి ట్రై చేయండి అండ్ ఖచ్చితంగా జిన్ ఇచ్చిమారుకు అయితే శిక్ష పడుతుంది అండ్ ఆ శిక్ష అనేది ఎలా విధించాలో నేను మీతో మళ్ళీ మాట్లాడతాను. అండ్ ప్రెసెంట్ ఇప్పుడైతే మీటింగ్ క్లోజ్ అయిపోయింది, అందరూ వెళ్ళిపోండి అని చెప్తాడు. అండ్ అప్పుడే అందరు కెప్టెన్స్ కూడా వెళ్ళిపోతూ ఉంటారు. అండ్ లాస్ట్ గా అయితే ఐజన్ అయితే వెళ్తాడు. అప్పుడే జిన్ ఇచ్చిమారు దగ్గరికి వచ్చి ఇప్పుడైతే నువ్వు తప్పించుకున్నావు, బట్ నేను అడిగే క్వశ్చన్ కి నువ్వు ఫ్యూచర్ లో తప్పించుకోలేవు అనడంతో అప్పుడే మన జిన్ ఇచ్చిమారు కూడా ఓకే అలాగైతే నువ్వు చావుకు రెడీగా ఉండాలి అనడంతో ఆ మాటలు విన్న ఐజన్ గారు కూడా ఓకే జిన్ ఇచ్చిమారు బట్ నీకు ఒక విషయం చదువుతున్నాను, నన్ను తక్కువగా అంచనా వేసావు, ఫ్యూచర్లో కలుద్దామని చెప్తారనమాట. అండ్ దీన్నంతటిని కూడా పక్క నుండి ఇంకొక కెప్టెన్ అయితే వింటాడనమాట. అండ్ ఈ కెప్టెన్ పేరు ఎవరో మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇదే ఈ వీడియో యొక్క టార్గెట్. నౌ బ్యాక్ టు ది స్టోరీ. అందరు కెప్టెన్స్ కూడా బయటకు వచ్చి చూస్తూ ఉంటారనమాట ఎక్కడి నుంచి వస్తున్నారు వీళ్ళు అని చెప్పి. అండ్ ఈ గ్యాప్లోనే సన్లైట్ కూడా వస్తూ ఉంటుంది, ఐ మీన్ మార్నింగ్ టైం అయితే వస్తూ ఉంటుంది. అండ్ దూరంలో పై బిల్డింగ్లో ఉండే రుకియాక్ కూడా మన ఇచ్చుకోగాని వాళ్ళు అంతా కనపడుతూ ఉంటారు. ఐ మీన్ క్లారిటీ కనపడరు కానీ బబుల్లో మనోళ్ళు వస్తారు కదా, సో దాన్ని అయితే చూస్తూ ఉంటారనమాట. అండ్ ఎప్పుడైతే బబుల్ పగిలిపోయి ఉంటుందో అండ్ ఆ సీన్ అంతటిని కూడా కెప్టెన్స్ అందరూ చూస్తూ ఉంటారు. ఇంకా అది చూసిన కెంపాచి కూడా ఓకే షెట్ ఇప్పుడు ఆ బబుల్ కూడా పగిలిపోయింది, నేను వీళ్ళందరినీ కూడా ఒక్కటేసారి చంపేద్దాం అనుకున్నా కానీ ఇప్పుడు వీళ్ళు 4 దిక్కులుగా పడిపోయారు, సో నేను ఎవరిని ఫస్ట్ చంపాలని చెప్పి మన కెంపాచి గారు అయితే ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ మన కెంపాచితో పాటు తన లెఫ్టినెంట్ కూడా ఉంటుంది. అండ్ ఈ సీన్ తోనే ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. అండ్ ఈ ఎపిసోడ్ పోస్ట్ క్రెడిట్ సీన్ అంటూ ఏమీ లేదు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే ఒక లైక్ అనేది వేసుకోండి అండ్ నచ్చకుండా డిస్లైక్ అనేది వేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేసుకోండి, ప్రతి ఒక్క కామెంట్ మాకు ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇస్తుంది అనమాట. సో డెఫినెట్లీ కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని కంటెంట్ని చూసి మరీ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు, ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక యానిమే ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుకు వచ్చేస్తాము. లవ్ యూ మీ తెలుగు యానిమే కుర్రోడు.